పాడే కౌశిక్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పైడి కౌశిక్, పాడి వాట్ ఎవర్. సో అవుల నా కొడక ఏది అటుపోయి ఇటుపోయి మహిళల్ని ఎందుకు నిరంతరం మహిళల మీద ఏది అబ్యూసింగ్ అంటే వాళ్ళని ఎంతసేపు ఒక బెడ్రూమ్ కి లేదంటే ఏమంటారు వంట రూమ్ కి ఈ రెండింటికే పరిమితం చేద్దామన్నారా? చెప్పురా మరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత గారికి చెప్పు మళ్ళీ అట్లా అర్థమైందా? గాడిది కొడుకులు అంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ ఈ వాళ్ళ మెంటాలిటీ మహిళలు అంటే ఎంత చిన్న చూపు. మహిళలు ఏ రకంగా కూడా అన్ని రంగాల్లో పురుషుడికి సమానం కావద్దు. అర్థమైందా? ఎంతసేపు ఆ ఒక్క దృష్టితోనే చూస్తారు చెత్త నా కొడుకులు. ఇది ఒక్కసారి కాదు మిత్రులారా, నిరంతరం మహిళల్ని అవమానపరుస్తూనే ఉన్నారు. ఇది మన కేటీఆర్ ఏమంటాడు, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నువ్వు దేవత అని చెప్పి తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా సకుటుంబ సపరివారంగా 4 కుటుంబాలు కలిసిపోయి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిండ్రు. మళ్ళా అదే గాడిది కొడుకు ఏమంటాడు, బొమ్మ అంటాడు సోనియా గాంధీని. అర్థమైందా? తర్వాత ఏది మొన్న ఏది బస్సు ప్రయాణం మన మహిళలకి వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది, వాళ్ళంతా వాళ్ళు అన్ని పనులు చేసుకోగలుగుతారని ఉచిత బస్సు పెడితే తాయితక్కలు ఆడుతున్నారు అంటాడు. అర్థమైందా? అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లున్నది చూడు, అసలు మనుషులు లెక్క కూడా ట్రీట్ చేయరు. ఓకే, ఇక అంటే వాడు అద్దే కదా, ఎవరిని కనబడ్డా అదేంది వాని హోటల్ పార్క్ అయితే తీసుకుపోయి అదే పని చేస్తాడు కదా. వాడు ఆర్మూర్ ఎమ్మెల్యే సప్లై చేస్తాడు, నాగార్జున సప్లై చేస్తాడు, వీడు ఎంజాయ్ చేస్తాడు. అంటే వాడికి ఒక్కటే తెలుసు మహిళ అంటే. అర్థమైందా? కేటీఆర్ గారికి దరిద్రముండా కొడుకు. సో అట్లా తిడతాడు. తర్వాత ఏమంటాడు, నా కోసం 3 పిల్లల తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారు, నాకు ఏమన్నా సాయం చేయమంటే నా కోసం కన్నావా అంటాడు. అరే ఏం బతుకురా నీది, ఎన్ని రకాలుగా అవమానిస్తావు? ఇది ఒక్కసారి కాదు. అదే కేసీఆర్ గారికి ఒక మీటింగ్ లో వాళ్ళు ఏది మహిళలు వచ్చి మాకు బహిరంగ సభలో వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు అడిగితే వాళ్ళని తిడుతున్నాడు, మహిళల్ని అడ్డం చూడడం, సభ్య సమాజం మాట్లాడుకోలేని విధంగా. అర్థమైందా? సో వీళ్ళ నీతులు చెప్తుంది. ఆలోచించండి మిత్రులారా. ఏది ఇప్పుడు వాడు ఏం మాట్లాడి ఇందామా పాడి కౌశిక్ రెడ్డి గాంధీ కాదు, వాడు ఏమంటుండు, ఎమ్మెల్యేలు పార్టీ మారిండ్రు, ఫిరాయించిండ్రు, ఆ 10 మంది మారిండ్రు కదా, 39 మంది అయితే 10 మంది కాంగ్రెస్ లోకి వచ్చారు కాబట్టి 29 మంది అయినరు కాబట్టి మీరు గాజులు దొడుక్కోండి, చీరలు చేసుకోండి అని అది చూపెడతా వీడియో. సో అంటున్నాడు. అంటే ఈ బాడకావు ఏది 2014లో కేసీఆర్ గారికి ఎన్ని వచ్చినాయి? 62, 63 వచ్చినాయి. ఎన్ని రావాలి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే? 60 రావాలి. అంటే 3 ఎక్కువ వచ్చినాయి వాడికి. మరి అట్లాంటిది 89, 90 ఎట్లా వచ్చినాయి వానికి? టీడీపీలో ఉన్న వాళ్ళని, సిపిఎంలో ఉన్న వాళ్ళని, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళని అప్పుడు తీసుకున్నాడు బాడుకో 2014లో. తర్వాత మళ్ళీ 2018లో 6 నెలలు ముందస్తుకు పోయినాక వాడు మోసం చేసిండు, ఆఫ్టర్ 3 PM గుద్దుకున్నాడు, అన్ని చేసినాక వానికి ఎన్ని వచ్చినాయి? 89 వచ్చినాయి. 89 వస్తే బాడుకో ఏం చేసిండు, లాస్ట్ కి ఏ స్థాయికి తెచ్చిండంటే 21 సీట్లు కాంగ్రెస్ కి వస్తే అల్లకెళ్ళి 13 మందిని గుంజుకొని ఎంఐఎం పార్టీని వాడు ప్రతిపక్ష పార్టీ చేసిండు. ఒక హైదరాబాద్ లోకల్ ఓల్డ్ సిటీలో ఉండేటువంటి పార్టీని. అంటే ఈ బాడక వాడి ఇవాళ నీతులు చెప్తా అంటే ఎవడింటాడు? మనం మంచిగా చేసి మనం ఆ మార్గదర్శకంగా ఉండి నీతులు చెప్తూ వింటారు. కానీ నువ్వు చేసేటి అన్ని నాశనం చేసి సర్ప్లస్ ఉన్న రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని వాడిని చేయలో పెడతారు. 2014లో 7 లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ ఇలా వాడు నీతులు చెప్తా అంటే, కాంగ్రెస్ హయాంలో కార్లు బోట్లు అయినాయి నేను కాకుండా చేస్తా అని ఒక్కడనే చేసిండా? ఆయనతో ఉన్న ఏడ భూమి కనబడ్డ కబ్జా పెట్టిండు గాడిది కొడుకు. ఉన్నాయి నాశనం చేసి వీడే అంటే వీనికంటే 100 రెట్లు గలీజ్ నా కొడుకు ఆ బీజేపీ నా కొడుకున్నాడు, ఆ బ్రాహ్మణ పార్టీ నా కొడుకులు, ఆర్య బ్రాహ్మణులు, ఆర్య బనియాలు నాశనం చేస్తున్నారు. వాడేమంటాడు, ఆర్ఎస్ఎస్ బాపన్ నా కొడుకులు ఆ మనువాదులు. స్త్రీ అంటే బెడ్రూమ్ లో ఉండాలి, లేదంటే వంట రూమ్ లో ఉండాలి, పిల్లల్ని కనడానికి కావాల్సిన కార్యం చేయాలి, కన్నాక వాళ్ళని పెంచాలి. గింతేగా. ఆమె డాక్టర్ కావద్దు, ఇంజనీర్ కావద్దు, ఆమెకు తెలివి లేదు, ఆమె ఆలోచన చేయలేదు, ఆమె డ్రైవింగ్ చేయలేదు, ఆమె అంతటా ఆమె బతకలేదు, ఆమె సంపాదించలేదు. ఎవడరా చెప్పింది? గాడిది కొడక. ఆలోచించండి ప్లీజ్. ఓకే, కాదు వాడి వీడియో చూసినాక మిగతాది మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. ఇద్దరు ఎమ్మెల్యేల నడుమ పుస్తి, కండువ
సర్కార్ మీద కొట్లాటకు రెడీ, పుట్టిస్తారట రాజకీయ వేడి. సినిమా కంపెనీలా రాలే తెలంగాణ, పదేట్లైనా పెత్తనం ఆళ్ళదేనా? ఈ కథకిన వారెత్తు మీరు తిట్టుకుంటానికి కొట్టుకుంటానికి మీ మలకగా దొరికినామయ్యా. ఏడ నేర్చుకుండ్రుకి అచ్చిరాని మాటలు. అరే ఆడోళ్ళని చూస్తే సహిస్తలేరు. ఏం ఓట్లప్పుడు మా కాళ్ళు మొక్కి బతిమలాడలే. మీరు యాళ్ళ కింద తింటురంటే మేము మండి పెడతానే కదా. అసలు మేము లేకుంటే మీరున్నారా? మీ దిక్కుమాలిన రాజకీయాల కోసం నడిమిట్లా మమ్మల్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారయ్యా? ఈ మాటలు మేమే కాదు, మీ ఇంటి ఆడోళ్ళు సుతం మెచ్చారు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో ఈ నడుమ అమ్మలక్కల మీద పడ్డారు గులాబీ లీడర్లు. వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి కాంచి సురువు చేద్దాం. ఊరికి పోతే ఒక లేడీ వచ్చి నన్ను గట్టిగా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఎట్లా బతకాలి అన్న. దేశం కోసం అన్నారా, నా కోసం అన్నారా, ఎవరి కోసం అంటే నేను ఏమంటే ముగ్గురు కాదు అంటే ఈ గాడిద కొడుకు వాడి ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండ పైసలు. మనం కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. వాడిని కుక్క చచ్చిపోతే వాడు హై క్లాస్ ట్రీట్మెంట్ ఇస్తాడు, కేసులు పెడతాడు, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తాడు. పేదోళ్ళకి సాయం చేయరా గాడిద కొడక? రైతరేమో అని గోస చెప్పుకుంటే నా కోసం కన్నవా అని నవ్వబట్టే. ఇక ఆడోళ్లకు అది కూడా వాడిని సొంత పైసలు ఇస్తలేడు కదా, ప్రజల సొమ్మే కదా అది. అస్సలు ఓర్చుకుంటలేరు. మనిషికి బస్సు పెట్టి మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో మేమైంది కదా అంటాం. బస్సులో తెలంగాణ ఆడబిడ్డ ఎన్ని రకాల నాశనం చేసిండు. క్లబ్బులు, పబ్బులు, ఇలా డ్రగ్స్ ఇవన్నీ ఎవడు ఈ పాడక వేసిండు. ఏ ఆ స్త్రీని కనబడ్డా వదిలేదు. పిచ్చి నా కొడుకు. భూమి కనబడుతూ వదిలేదు, స్త్రీ కనబడుతూ వదిలేదు. మళ్ళీ నీతులు చెప్తున్నారు. క్యాన్సిల్ చేస్తున్నట్టవా అని అపరోధికరుచుకుంటే మహిళా కమిషన్ నోటీసులు పంపే సారు పోయి సారీ చెప్పే. బయటనే కాదు ఆఖరికి అసెంబ్లీలో సుధా గవే మాటలు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి కొడతారు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ చూపెట్టారు కానీ నెక్స్ట్ టైం నిజంగా కొడతారు. చెత్త బాడకలు. ఆ వీడియో ఉన్నది, ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. ముఖ్యమైన లీడరే ఇంత ముద్దుగా మాట్లాడుతుంటే ఇక నేనెందుకు మాట్లాడొద్దని మన కౌశిక్ రెడ్డి గారు ఇంకింత ఎక్కువ చేయబట్టే. మారిన 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగురి పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉండా. అంటే ఆడోళ్ళకి ఏం శాత కాదు, ఉత్తం వేయడానికి ఇట్లా సాటింపేస్తుండ అన్నట్టు. అట్లెట్లా మాట్లాడతామని చెప్పులు చూపిస్తుండ్రు మేడాలు. 2 ఎలక్షన్లలో ఓడిపోయిన కంచి అయితే నేది. ఏదే పార్టీ లేడీ లీడర్లను తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్టు అనుకుంటా మందు దందా కేసులో జైలుకు పోయి వస్తే ధీరవనిత వీరనారి అని తేజేలు కొట్టుడే సూపర్ పో. ఓ రోజు సీతక్కని తిడతాడు, ఒక రోజు గవర్నర్ ని తిడతాడు, ఒక రోజు ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజాన్ని తిడతాడు. టీఆర్ఎస్ భవన్ దగ్గర నిలబడి ఉన్నాం. రా దమ్ముంటే గాజులు వేసుకున్న వాళ్ళు ఎవరో, చీర కట్టుకున్న వాళ్ళు ఎవరో, ఎంత దమ్మో మేము చూపిస్తాం నీకు. అర్థమైందా మిత్రులారా? సో అంటే ఎంత కావరం మాటలు. అసలు పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఇది చేసినా అని చెప్పుకొని ఓటు అడగలేని బతుకు. ఏది నేను నాకు ఓటేయకపోతే నన్ను గెలిపేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా చచ్చిపోతా అన్న గాడిద కొడుకువి నువ్వు ఇక మరి గాజులు వేసుకుంటావో ఏం వేసుకుంటావో మరి. అసలు ఆ స్త్రీతో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. అది అయిపోయింది. ఆ రోజులు ఆ మనువాదుడు, ఆ బ్రాహ్మణుడు అట్లా స్త్రీని, శూద్రులని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణచివేసి అట్లా చేసిండు. కానీ అదర్వైజ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్, ఎవ్రీబడి ఈజ్ కేపబుల్. ఏం చేస్తలేరురా? ఒక పిల్లలు కనడానికి ఆ ఒక్క అంగం డిఫరెంట్ గా పెట్టిండు దేవుడు తప్ప మిగతా అన్ని విషయాల్లో మొగోడు చేసి ఏ పనులు చేస్తలేరా ఆడలు? వాళ్ళకి బ్రెయిన్ లేదా? వాళ్ళకి కాల్జేలు లేవా? వాళ్ళు ఆలోచించలేరా? చెప్పు తీసుకొని నిజంగా కొడతారు. అర్థమైందా? వాళ్ళకి అర్థమైతలే దానికి. వాడు గిది చేసినా గిది చేస్తా అని చెప్పుకొని ఓటాడుకోలేని దద్దమ్మ నువ్వేం మాట్లాడతావురా? పోనీ అప్పుడున్న అన్ని పార్టీలలో తీసుకున్నాడు కదరా కేసీఆర్ గారు, అవునా కదా? మళ్ళీ ఇలా వచ్చేసి ఎట్లా నీతులు చెప్తాడు రావాడు? నువ్వు చేసినది నీకు అప్పచెప్తేనే అంత బాధ అవుతుందే. మరి నీకు ఎవడైనా చేస్తే నచ్చంది నువ్వు వేరే వాడిని చేయొద్దు, ధర్మం ప్రకారం ఉండాలి అనే సిగ్గు శరం ఆ మోడీ గానికి ఎందుకు లేదు, నీకెందుకు లేదు? మోడీ గాడు ఎన్ని ప్రజలు ఎన్నుకున్న ఎన్ని ప్రభుత్వాలను కూల్చిండు, మహారాష్ట్రలో కూల్చిండు,
అర్థమైందా? నువ్వు మద్దతు ఇచ్చిన మోడీ గారికి మద్దతు ఇచ్చినటువంటి ఆ మోడీ గాడు బీజేపీ ఆ బాపనోళ్ళ పార్టీ ఎన్ని జాగాలో కూల్చిందిరా? గోవాలో కూల్చింది, అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకున్నది, ఆ యొక్క అన్ని రాష్ట్రాలు, కర్ణాటకలో ఎన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఊలగొట్టింది రాబాడుకో. అది తప్పు కాదు, నీకేం కనిపించదు. నువ్వు ఎంఐఎం పార్టీని ప్రతిపక్షంగా చేసి కాంగ్రెస్ వాళ్ళని మొత్తం తీసుకుంటే అది అప్పుడు కనిపించదు. నువ్వు చేసిన దానికెళ్ళి ఒక 1% నీకు అప్పచెప్తే అంత నొప్పి అవుతుంది రా బాడుకోవాలి. లెవెల్ చచ్చిపోయింది, రాసుకోండి. బానిసల రాష్ట్ర సమితి చచ్చిపోయింది. అది దానికి పాడే కట్టేసారు తెలంగాణ ప్రజలు. దానికి ఒక్క ఓటు కూడా రాదు. అది క్లియర్ గా అర్థమవుతుంది. మొన్న ఎంపీ ఎన్నికలనే చూపెట్టిర్రు. ఒక్క సీటు కూడా రాదారా? ఒక్క సీటు కూడా రాదా చెప్పండి? ఇక దానికి అది లేదు, అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ బానిసల రాష్ట్ర సమితి చచ్చిపోయింది. ఆర్య బాపనోళ్ళు, ఆర్య బనియాలు యొక్క పార్టీ తెలంగాణలో రాదు. మన దగ్గర నల్ల బాపనోళ్ళు, నల్ల బనియాలు వయసులే ఉంటారు. నల్ల బనియాలు, నల్ల వయసులే ఉంటారు. అర్థమైందా? తెలంగాణ మన సౌత్ లో అట్లనే నల్ల బాపనోళ్ళే ఉంటారు. తెల్ల బాపనోళ్ళు, ఆర్య బాపనోళ్ళు, విదేశాల నుంచి మన దేశంకి వలస వచ్చిన ఆర్య బాపనోళ్ళు, ఆర్య బనియాలు, తెల్ల బాపనోళ్ళు, తెల్ల యొక్క బనియాలు ఉన్నటువంటి బ్రాహ్మణ పార్టీ దక్షిణాదిలో రాదు రాదు రాదు. రాసి పెట్టుకోండి. ఓకే. వివక్షని పెంచి పోషించేటువంటి స్త్రీని స్త్రీగా, తల్లిని తల్లిగా చూడలేనటువంటి గాడిద కొడుకుల్ని, ఆ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మెజారిటీ 90% ఉన్న వాళ్ళని యొక్క అంటరాని వారిగా చూసేటువంటి, శూద్రులుగా చూసేటువంటి, అన్ని భూమికి ఓనర్షిప్ కోసం కానీ, ఇల్లు ఓనర్షిప్ కోసం కానీ, లేకపోతే సభ్య సమాజంలో అన్ని విధాల ఉండే విద్యకు కానీ అన్నిటికీ దూరం పెట్టినటువంటి ఆ యొక్క మెజారిటీ శూద్రులు, బీసీ ఎస్సీ ఎస్టీలు, వాళ్ళు ఈ బ్రాహ్మణ యొక్క తెల్ల ఆర్య బ్రాహ్మణ పార్టీకి, ఆర్య బనియా పార్టీకి ఓటు వేయరు దక్షిణాదిలో. అర్థమైందా? ఎందుకంటే మేము మూలవాసులం, మేము గర్వకారణంగా చెప్పుకుంటాం మన నల్లతోళ్ళ గురించి. ఓకే, అర్థమైందా? సో కాబట్టి ఆ బీజేపీ ఇక్కడ రాదు. ఈ బానిసల రాష్ట్ర సమితి చచ్చిపోయింది. వానికి అవకాశం వచ్చినప్పుడు వాడు భూమిని చెరబట్టిండు, స్త్రీని చెరబట్టిండు. అట్లనే లక్షల ఎకరాలు, లక్షల ఇవాళ ఎందుకు వస్తున్నాయి వరదలు? వరంగల్లో వస్తాయి, ఖమ్మంలో వస్తాయి, హైదరాబాదు వాడే చెప్పిండు కేసీఆర్ గారు. మాది గడ్డ మీద ఉంది, ఇది ఏమంటారు డక్కన్ ప్లాటో, కాబట్టి ఇక్కడ ఐటీలు వచ్చినాయి, ఇక్కడ ఎలాంటి ఉపద్రవాలు రావు. మరి అట్లాంటి దాంట్లో ఎట్లా వస్తున్నాయిరా నీళ్ళు? చిన్న వర్షం పడితే అది పోవడానికి దారే లేకపోయాయి. అది అంతకుముందు చెర్లలకు పోయేటి, ఎక్కువైన నీళ్లు నదులకు పోయేటి, అది పోయే దారి బంద్ చేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క చెర్లలో ఇల్లు కట్టుకుంటారు. ఎట్లా పోతాయి? మళ్ళా లొందల ఇల్లు కట్టుకుంటే డెఫినెట్లీ లొందలకు వస్తాయి నీళ్లు. దాన్ని దారి చూపెడితే పోతాయి. మొత్తం అన్ని వ్యవస్థలు నాశనం చేసి, మొత్తం అప్పుల పాలు చేసి, ఎటు కాకుండా చేస్తే కొట్లాడి ఇప్పుడే మెల్లమెల్లగా దాన్ని ఒక దారికి తీసుకొస్తుంటే మళ్ళీ మిగిలిపు రాష్ట్రం తేగానే మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ నాశనం చేసిపోతాడు. వాడు మోడీ గారు అట్లా చేస్తుండు. కాంగ్రెస్ కట్టినవన్నీ అమ్ముకుంటా కాంగ్రెస్ ఏం చేసింది అంటాడు వాడు. వీడు ఇట్లా తయారైండు. కానీ మేము ప్రజలను నిరంతరము వాళ్ళకు అన్ని విషయాలు వాడే అంటున్న కేసీఆర్ గారు ఏది వస్తు హుషారైపోయారు. నేను ఇంతకుముందు లవంగం వేసుకొని ఇంత మంది వేసుకొని లవంగం వేసుకొని ఏది పడితే చెప్తే నమ్మిరు ఇంతకుముందు, కానీ ఇప్పుడు నమ్ముతలేరు, మస్తు హుషారైందని వాడే అంటుండు. అర్థమైందా? చెప్పినావు కదా నాయన, గెలవకపోతే ఏం చేస్తావు? ఫామ్ హౌస్ లో వంట ఇంత తాగుతావు అంట అన్నావు. వీడేమో విదేశాలకు పోతున్నాడు. నువ్వు విదేశాలకు పో కేటీఆర్, మీ నాయన్నేమో ఆ ఫామ్ హౌస్ లో అంటాడు. అర్థమైందా? సిగ్గుశరం ఉండాలి. ఏది ఇప్పుడు వచ్చిన ఇంకా ఏడాది కూడా కాలే, డిసెంబర్లో వాళ్ళకి 3 నెలలు తీసేయాలి. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డిసెంబర్ 7 నుంచి ఇవాళ ఎంత సెప్టెంబర్ 7 అనుకో. సో అంటే 9 నెలలు, 9 నెలలకి 3 నెలలు పోతే 6 నెలలు. 6 నెలల్లో చాలా పనులు చేశారు. ఇంకా చాలా పైప్ లైన్లో ఉన్నాయి. నేను గతంలో చెప్పిన 1 to 2 years టైం ఇవ్వండి. చాలా వరకు ఇచ్చిన హామీలలో మొదటి 2 ఏళ్లలో ఒక అట్లీస్ట్ 70% హామీలు నెరవేర్చడం జరుగుతుంది. అర్థమైందా? ఓపిక పడదాం. వానికి 10 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏడు నడుస్తుంది మోడీ గారికి. వాడు పీకింది లేదు, ఏం లేదు. అప్పులు చేస్తున్నాడు, బలిసినోని ఇంకా బలప పెడుతున్నాడు. 90% ప్రజల్ని పేదోళ్ళని చేస్తున్నాడు. ఆ గుజరాతీ బనియాలని ధనవంతులను చేసి పెడుతున్నాడు. ఎందుకంటే వాడు వాటాలు ఇస్తాడు కాబట్టి. వాని అదాని అంబానీల అప్పులు రుణాలు మాఫీ చేస్తాడు. కానీ రైతులకు ఎవరికి 7. మనకు వచ్చే సబ్సిడీలు ఎత్తేస్తాడు, ట్యాక్సులు పెంచుతాడు. ఆయన మన్మోహన్ సింగ్ గారు 18% మ్యాక్సిమం తీసుకుంటా అంటే వీడు 28% చేసాడు. అర్థమైందా? సో అట్లా అన్ని రకాలుగా వాడు నాశనం చేసిండు. వీడు 10 ఏళ్లలో మొత్తం అడుక్క రాష్ట్రం చేసి పెట్టిండు.
సో కాబట్టి ఇప్పుడిప్పుడే మనము మళ్ళీ అన్ని రకాలుగా మళ్ళీ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఇల్లు ఒక వాళ్ళు ఆడమగ చేసుకోగానే పిల్లలు ఉంటారు కదా, 9 నెలలు ఆగాలి కదా, అట్లనే ఈ యొక్క మనం అమలు చేస్తున్న ఈ అన్ని చర్యలు తీసుకుంటున్న చర్యలు వాటి ఫలితాలు పూర్తిగా అందాలంటే 1 to 2 years టైం, ఒక 2 years టైం ఇవ్వండి. చాలా వరకు మెల్లమెల్లగా జరుగుతాయి. ఓకే, మీ తరఫున నిరంతరం నేను వాయిస్ ఇస్తా. ఓకే, చదువుదాం కామెంట్. గాడిది కొడుకులు మంచిగా చేయరు, చేస్టోన్ మీద బురద ఆలుతారు అంటే ఏమర్థం? ప్రజలు ఎప్పుడు అట్లనే బతకాలనా? జర్నలిస్ట్ రాకేష్ ప్రజల్ని చస్తాను అని చెప్పి భయపెట్టి ఓటు వేయించుకున్న విధవ. అదే బ్రదర్, వాడికి చేస్తా, నాకు విజన్ ఉంది అని చెప్పి ఓటు అడుక్కోవాలి. కానీ నేను చచ్చిపోతా అని అప్పుడే మరిగా అంటే అర్థమైంది. వాడు ఎందుకు పనికిరాని సన్నాసి, మళ్ళీ వాడొచ్చేసి నీతులు చెప్తున్నాడు. అయినా స్త్రీతోటి కంపేర్ చేయాల్సిన అవసరం ఏందిరా? స్త్రీ ఎక్కడ ఇన్కేపబుల్ ఉన్నది? ఏ స్త్రీ ఉన్నది మీరు చెప్పండి? ఝాన్సీ పేరేంది, యశస్విని రెడ్డి, ఆమె ఇన్కేపబుల్ ఉందా? ఇలా చెప్పు, బూట్లు చూపెట్టిన ఒక్క స్త్రీ అన్న ఇన్కేపబుల్ ఉందా? నీకంటే మంచిగా మాట్లాడగలుగుతారు, నీకంటే ఎక్కువ ప్రతి విషయం మీద అవగాహన ఉంది, ఈ బాధ్యత ఇస్తే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సీతక్కకి ఏ విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారికంటే 100 రెట్లు అన్ని విషయాల్లో సీతక్క బెటరే కదరా. ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ, ఉక్కు మహిళగా పేరు గాంచింది కదా. ఇలా కమలా హ్యారిస్ గారు అమెరికా ప్రెసిడెంట్, అంటే ప్రపంచానికి ప్రెసిడెంట్తో సమానం. మరి ఇలా ప్రెసిడెంట్గా పోటీ చేస్తుంది కదా. ట్రంప్కి ఏ విషయంలో తక్కువ ఉన్నది కమలా హ్యారిస్ గారు? ఎట్లా ఇంకా స్త్రీని ఇంకా అట్లా ఎట్లా కంపేర్ చేస్తారు? ఆయన గాజులు వేసుకుంటే ఆమె మొగోడు వేసుకోడా? మొగోడు కూడా దోతి కట్టుకుంటాడు, ఇంకోటి లుంగి కట్టుకుంటాడు. ఆంధ్రలో పంచ అంటారు, మనం లుంగి అంటాం. లుంగి కట్టుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకుంటారు. ఇంకా అంత చీప్ థింకింగ్ ఎట్లా రా నాయన? నో దట్స్ నాట్ ద వే హౌ ఇట్ వర్క్స్. శ్రీనివాస్ దేవులపల్లి వాడు వెధవా కౌశిక్ రెడ్డి. అరే గాజులు మీ గలీజ్ గాళ్ళకి అయ్యి సిగ్గు లేదురా కౌశిక్ గా, కేసీఆర్ గాడు పెద్ద దొంగ. కరెక్ట్. గాజులు అనేటువంటి మొగోడో ఆడోడో ఎవడే ఒకప్పటి లెక్క లేదు పరిస్థితి. అర్థమైందా? ఎవరికి నచ్చినది వాడు తింటున్నాడు, ఎవరికి నచ్చిన డ్రెస్ వాడు వేసుకుంటున్నాడు, ఎవడు ఏం వేసుకున్నా అది మనకు సంబంధం లేదు ముచ్చటం. ఓకే, మనం ప్రజా సమస్యల్ని ప్రజాస్వామిక పద్ధతులనే మాట్లాడాలి. అది ఆ కామన్ సెన్స్ లేకుండా ఎవడన్నా ఇది మాట్లాడితే దీని ఇంపాక్ట్ ఏంది ఆలోచించకుండా ఎవరిని దోషింది వాడు మాట్లాడతా అంటే మరి ఇప్పుడు ప్రజలు కూడా అట్లే రియాక్ట్ అవుతారు. తీసుకో, నిజంగానే హుజురాబాద్ మహిళలు కూడా చెప్పుతాడు కొడతారు. ఇలా నీ తెలంగాణ భవన్కి వచ్చి కొడుతున్నారు. ఇంకా కొట్టిరు కదరా, ఇంకా లేవకుండా కొడుతూనే ఉన్నారు. ఇప్పట్లో నీకు ఒక్క ఓటు రాదు, రాసి పెట్టుకోండి. ఈ వచ్చే ఏ ఎన్నికలు కూడా బీఆర్ఎస్కి ఒక కన్సిడరబుల్ ఓట్లు రావు, రాసి పెట్టుకోండి. రాజిరెడ్డి ఉషయ్య గారి థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ఏది అనునిత్యము అవగాహన కల్పిస్తూ దాంతో పాటుగా మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే అందరం బాగుపడదాం. అందరి సొమ్ము అందరికీ మేలు జరగాలి.